వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి అనమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, అమెజాన్ కంపెనీ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీ, ఒక ఈ కామర్స్ కంపెనీ. ఇది వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి లేటెస్ట్ జాబ్స్ అయితే పడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు బీఏ అయినా, బీటెక్ అయినా కానీ, బీఎస్సీ అయినా, సో లేదంటే బీకామ్ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఆ రోల్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా, సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్కింగ్ కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మీ ఇంటికే పంపిస్తారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా, సో ఎలా అప్లై చేయాలి, అసలు రోల్ ఏంటి, సో ఈ జాబ్ అనేది ఎక్కడ రిలీజ్ అయింది, అవన్నీ కూడా చెక్ చేద్దాం. అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది అనమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వల్ల కెరీర్ వెబ్సైట్లోనే ఈ యొక్క జాబ్ అనేది రిలీజ్ అయింది అనమాట. amazon.jobs. సో వాళ్ళ వెబ్సైట్లోనే క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్ అనే రోల్కి అయితే రిలీజ్ అయింది అనమాట. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీరు సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు చూడండి. సో ఎలాంటి హైరింగ్ ప్రాసెస్లో మేము ఎలాంటి ఛార్జెస్ని సో మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయమని క్లియర్గా ఇచ్చారు. సో ఇదైతే చెక్ చేసుకోండి. ఎలాంటి ఫీజు అనేది కూడా లేదనమాట. ఫ్రీగా అయితే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్ అనేది రోల్. సో ఇది వచ్చేసరికి మనకి చెన్నై లొకేషన్కి హైర్ చేసుకుంటున్న కంపెనీ చెన్నై లొకేషన్లో ఉంది. వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇంటి దగ్గరే ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ నుంచి సో మినిమం 3 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి అప్ టు 3 years మీద ఏదన్నా కంపెనీలో వర్క్ చేస్తుంటే 3 years వరకు అయితే అలో చేస్తారనమాట అప్లై చేసుకోవడానికి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకు వచ్చేసరికి డేటా అనాలిసిస్ అండ్ ఎక్సెల్ మీద అయితే ఉండాలన్నమాట. ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నట్లయితే. సో హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ డేటా యాక్యురసీ స్కిల్స్. మీకైతే సో డేటా యాక్యురసీ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంఎస్ ఎక్సెల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట. సో ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి. దాంతోపాటు మీకు ఎస్క్యూఎల్ కూడా వచ్చి ఉంటే సో యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది గైస్. సో ఇది వచ్చేసరికి హైబ్రిడ్ మోడ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అనేది ఇచ్చారు చూడండి. ఇది కూడా అంటే చెక్ చేసుకోండి. హైబ్రిడ్ మోడ్ అంటే సో 3 days ఇంటి దగ్గర, 2 days ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే 3 days ఆఫీస్కి వెళ్ళడం, 2 days ఇంటి దగ్గర ఉండి చేయడం, అలా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. మీకు ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇచ్చారు మీకు మనకి ఇక్కడ. సో స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. సో అమెజాన్ జాబ్స్ అంటేనే మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. సో ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు ఈజీగా అయితే ఈ రోల్కి అయితే సెలెక్ట్ అవుతారు గైస్. సో ఇదైతే గమనించండి. సో అమెజాన్ రిలేటెడ్ క్వరీస్ ఏమన్నా ఉన్నా కానీ సో మీకు అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా సో ఈ రోల్ని బట్టి మీరైతే సెర్చ్ చేసుకోండి. సో రిలేటెడ్ ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా మీకు గూగుల్లో కానీ ఏదర్ యూట్యూబ్లో కానీ రీసోర్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఆల్రెడీ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అలా వీడియోస్ అయితే ఉంటాయి. అవి అయితే మనం చూసి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్ అవన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ కానివ్వండి, వర్డ్, పవర్ పాయింట్, ఇలా ఎక్సెల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట ఈ రోల్కి. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్క్యూఎల్, మ్యాక్రోస్, వీటిల్లో అయితే క్వరీస్ రాయగలిగే విధంగా సో మీకు ఎస్క్యూఎల్ కూడా వచ్చి ఉంటే సో సెలెక్షన్ అనేది ఈజీగా అవుతుందని సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో అయితే ఇచ్చారు కేసు. ఇదైతే గమనించండి. సో ఇప్పుడు అప్లై చేసే విధానం అనేది చెక్ చేద్దాం. సో అప్లై చేయడానికి సో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి సేమ్ పేజ్, ఇప్పుడు నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో మీకు కూడా ఆ పేజ్ అయితే విజిబుల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అప్లై అవన్నీ ఎల్లో కలర్లో ఒక బటన్ అయితే ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ జాబ్స్లో లాగిన్ అవ్వమని ఇలా అడుగుతుంది అనమాట. ఒకవేళ మీకు చాలామంది షాపింగ్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి కూడా సో మీరు దీనికి ఈ అకౌంట్కి అమెజాన్ జాబ్స్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. సో లేదు మాకు ఎలాంటి అకౌంట్ అనేది లేదు, దీంట్లో న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ క్రియేట్ వన్ అని ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం న్యూగా అయితే సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసరికి ఇలా ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసరికి
సో ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్లో అయితే ఉండాలి అట్లీస్ట్ ఒక అప్పర్ కేస్ లెటర్ అండ్ 1 లోయర్ కేస్ లెటర్, అట్లీస్ట్ 1 నెంబర్ 0 to 9 లోపు ఏదో ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి అనమాట. పాస్వర్డ్ వచ్చేసరికి 8 క్యారెక్టర్స్గా అయితే ఉండాలని ఇచ్చారు మనకి. సో ఇదైతే గమనించండి. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే అమెజాన్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి లాగిన్ పేజ్కి, ఇందాక ప్రీవియస్ పేజ్ అయితే ఉంది కదా, సో ఆ లాగిన్ పేజ్కి ఇక్కడ ఉంది డౌన్లో. సో లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే సో మీరు అమెజాన్ జాబ్స్లోకి అయితే మీ అకౌంట్ తోటి లాగిన్ అవుతారు. సో తర్వాత మీ రెజ్యూమ్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే ఫిల్ చేసి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అనమాట. ఫ్రెషర్స్కి అందరికీ ఎలిజిబుల్ ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారనమాట. సో ఇది స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సో షేర్ చేయడం మర్చిపోకండి. మీకు షేర్ చేస్తే ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా చూసుకొని అయితే అప్లై చేసుకుంటారు, ఈ జాబ్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.